మేడం ఎట్లా ఉండబోతుంది మరి జూబ్లీహిల్స్ పోర్లో బీజేపీ గెలవబోతుందా అంటే ఏం చెప్తారు మరి? జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా అప్పుడు బీఆర్ఎస్ పాలనలో విసిగిపోయినరు. మళ్ళీ నెక్స్ట్ ఎంఐఎం, ఇప్పుడు వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఎందుకంటే ఎంఐఎం పార్టీ నుంచి వచ్చిన అభ్యర్థే కాంగ్రెస్కు తొత్తుగా మారి, అంటే వాళ్ళిద్దరి మూకుమ్మడిగా అంటే ప్లాన్ చేస్తారు అనమాట. ఇటు కాంగ్రెస్ అన్నా ముస్లింలకు సపోర్ట్ ఇచ్చేది, ఎంఐఎం అయినా ముస్లింలకు సపోర్ట్ ఇచ్చేది. అందుకే మా అభ్యర్థి అంటే వాళ్ళ గుర్తుతోని గెలిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా ఇంగిత జ్ఞానం ఉంది. వాళ్ళు కూడా తెలివి కల్లోళ్ళే, అందరూ చదువుకున్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఎందుకంటే మరో పాత బస్తీని చేద్దామని అనుకుంటే వీళ్ళందరూ విచక్షణ రహితంగా లేరు కదా. ప్రజలందరూ కళ్ళు తెరిచే ఉన్నారు. అందరూ కూడా అంటే బీజేపీ అభ్యర్థిని ప్రకటించడం కొంచెం లేట్ అయింది కాబట్టి వాళ్ళు రెండు పార్టీల మీద విసిగే ఉన్నారమ్మ ప్రజలంతా. అంటే పెద్దవాళ్ళు చెప్తున్నారు, ఇంకా మన వాళ్ళు ఎప్పుడు వస్తారా అని చూస్తున్నాము. అంటే మేము వెళ్ళి గడప గడపన కలవడమే ఆలస్యం. వాళ్ళు ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు. ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందని. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాల విషయంలో ఎట్లా ఉందంటారు మరి? మహిళలు ఏమంటా ఉన్నారు ప్రచారం? కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్ని పథకాలు ఇచ్చింది? అసలు ఎన్ని పథకాలు ఇచ్చింది? ఒక్క మహిళలకు ఉచిత బస్సు ఇచ్చింది. ఆ ఉచిత బస్సుతోనే ఒక్కసారి మీరు చదువుకున్న వాళ్ళ దగ్గర కాదు, కొంచెం కూరగాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర వెళ్ళి మీరు అడగండి. వాళ్ళు మంచిది అని చెప్తారా ఆ పథకము, లేకపోతే దాని గురించి చెడుగా చెప్తారా? మీరు అడగండి. ఇంకా ఏమి ఇచ్చారు? కరెంట్ ఇచ్చిండ్రా అందరికీ సక్సెస్ఫుల్గా? స్కూటీలు ఇచ్చిరా? తులం బంగారం ఇచ్చిండా? ఏమి ఇచ్చిండు? అన్నిట్లలో ఫెయిల్యూర్. ఏమంటుండు? లంక బిందెలు ఉన్నాయనుకున్నా ఏమి లేవు, నా ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోయేటట్టు వాళ్ళలాగా చూస్తుర్రు అని అంటుర్రు. రేవంత్ రెడ్డే చెప్తున్నాడు ఫ్రీ అండ్ ఫ్రాంక్గా. ఆయన ఏమి ఇవ్వగలుగుతాడు? ఇప్పుడు మనకు సంపాదన లేనిది మనం ఏం చేయలేం కదా. అట్లనే ఆయన దగ్గర ఏం లేదని చెప్తుండు. వాళ్ళు అయినా వాళ్ళు ఊరుకుంటున్నారా? కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా భూ కబ్జాలు. అంటే ఎట్లాగో మేము ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, మళ్ళీ వస్తామా రామా కూడా నమ్మకం లేదు. అందుకే ఉన్న భూములన్నీ హైదరాబాద్ సిటీలో ఎక్కడ రేవంత్ రెడ్డి అన్న తమ్ముళ్ళు వాళ్ళందరూ ఎక్కడ సెటిల్మెంట్ కావాలంటే వాళ్ళే. ఇదంతా ప్రజల మైండ్లలో కూర్చుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మన హైదరాబాద్ పరిస్థితి ఎట్లుంటుందో, తెలంగాణ పరిస్థితి ఎట్లుంటుందో వాళ్ళందరికీ తెలుసు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా బీజేపీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. జూబ్లీహిల్స్లో ఇప్పటికే మేము దాదాపుగా చాలా పెద్ద ఎత్తున రేషన్ కార్డులు పంపిణీ చేసినాం, సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, 500కే గ్యాస్ ఇస్తా ఉన్నాం అని చెప్పేసి కూడా మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. మరి వాస్తవం కాదంటారు? అంటే ఎక్కడ చేయండి అన్ని కాన్స్టిట్యున్సీలలో వేసిరు ఆ పని, ఇక్కడ వేసిరు కదా. అంటే వీళ్ళు ఏమనుకుంటారు? అరే బై ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ గెలిపియాలి, మమ్మల్ని గెలిపియాలని ఇస్తున్నారని అనుకుంటారు. ప్రజలంతా పిచ్చోళ్ళు ఏం కాదు. ఇదివరకు అట్లాగా ఒకప్పుడు వాళ్ళకి అవగాహన లేకుండే, కొంచెం అనాగరికంగా ఉండే. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆలోచన ఉంది. వీడు ఈ పని ఎందుకు చేస్తుండ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన ఉన్నది. వాళ్ళు విచక్షణ కోల్పోకుండా అందరూ చిత్తశుద్ధి చోతి ఆలోచించి బీజేపీని గెలిపిస్తారని అనుకుంటున్నారు. అభ్యర్థి మొన్న జరిగిన ఎలక్షన్లో ఓడిపోవడం జరిగింది. సో అంటే ఓట్లు అయితే మంచిగా రావడం జరిగింది, ఓడిపోవడం జరిగింది. సో మరి ఈసారి ఎన్నికల్లో ప్రజలు ఓట్లేస్తారని నమ్ముతున్నారా? మరి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఒకప్పుడు ఎట్లుండే, మొన్నటికి తేడా ఉంది కదా. మొన్నటికి ఇప్పటికి కూడా 100% తేడా ఉంటుంది ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ప్రజలందరూ అదే దిశగా ఆలోచిస్తున్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు. ఖచ్చితంగా అవకాశం ఇస్తారు జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా. బీజేపీకి పోటీ ఎవరు ఇవ్వబోతున్నారు జూబ్లీహిల్స్ గడ్డలో? అసలు పోటీ అనేదే లేదని నేను అనుకుంటున్నా.